హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ ఎంత సింపుల్గా ఉన్నా కూడా మనం హ్యాండ్స్ని డిజైన్ చేసుకున్నామంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుంది. సో ఇప్పుడైతే నేను చాలా ఈజీగా అండ్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఇది అయితే ప్లెయిన్ బ్లౌజు. సో హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ పెట్టమన్నారు. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ప్లస్ 2 ఇంచులు, అలాగే హ్యాండ్ లెంత్ కూడా 5.5 ఇంచులు అండి. సో ఇక్కడ 5.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనం షోల్డర్ డౌన్ పెట్టుకుంటాం కదా, అది అయితే 2.5 ఇంచులకు పెట్టుకోవాలండి. పెట్టుకొని అయితే ఇలా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత షోల్డర్ పైన 1 ఇంచ్ విడ్త్కి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా 1 ఇంచ్ విడ్త్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ ఎంత ఉందో అయితే మెజర్ చేసుకోవాలి. సైడ్కి అయితే జాయింటింగ్ అనేది పడుతుంది. సో ఇదే మెయిన్ క్లాత్ కాబట్టి 4 ఫోల్డింగ్స్కి 4 పీసెస్ అయితే జాయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. సో ఇక్కడ 8కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత జాయింటింగ్ అయితే వేసుకోవాలండి. సో జాయింటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు ఇది అయితే చూపిస్తానండి. సో ఇక్కడ అయితే మనము షోల్డర్ పైన 1 ఇంచ్ షోల్డర్ విడ్త్ తీసుకున్నాం కదా, ఇక్కడ అయితే మనం హ్యాండ్ షేప్ అనేది, హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. అలాగే పైకి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే హ్యాండ్ పఫ్ అనేది నీట్గా వస్తుంది. సో పైన ఒక 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచులను కలుపుకుంటూ అయితే ఇలా మనమైతే హ్యాండ్ కర్వ్ మళ్ళీ తీసుకోవాలండి. మనకి పఫ్ ఎక్కువ కావాలి అంటే ఇంకా పైకి కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి చిన్నగా పఫ్ అయితే పెట్టేస్తున్నాను. మనకి పఫ్ కావాలి, ఎక్కువ కావాలి అంటే మనకి క్లాత్ అనేది ఎక్కువగా కావాలి. సో ఇక్కడ షోల్డర్ పైన అయితే సెంటర్ మార్కింగ్ అయితే చేశాను. సో సైడ్కి హ్యాండ్ జాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను కింద అయితే ఇలా స్ట్రైట్గానే ఉంచాను. సో సైడ్కి అయితే చిన్నగా జాయింట్సింగ్ పడుతుంది. సో మనం ఇలా పెట్టేసుకున్నాం కదండి. చూడండి, ఇలా అయితే చిన్నగా మనం పఫ్ అయితే పెట్టుకోవాలి. సో నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అయితే మనము నార్మల్ బ్లౌజ్ని కూడా హెవీగా కూడా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. సో జాయింటింగ్ వేసి అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే జాయింట్స్ అయిపోయాయండి. సో ఇది అయితే హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ కదా. సో నేను ఇదైతే ఇంతకుముందు మార్కింగ్ చేసిన పీస్ అండి. సో చూడండి, మీకు అయితే 2 లైన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడైతే ఈ మిడిల్ పాయింట్కి అటొక 3 ఇంచెస్ ఇటొక 3 ఇంచెస్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చూడండి మిడిల్ పాయింట్ అనేది ఉంది కదా. సో మనం అటు ఇటు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో మనము ఇలా ఫ్రిల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలి. 1 సైడ్ రైట్కి ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఫ్రిల్స్ ఏమో రైట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడైతే చూడండి, ఇలా ఒకటి ఇలా ఫస్ట్ ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సెకండ్ వైపు ఇటు ఆపోజిట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి నిల్చొని ఉంటాయండి, బుగ్గలాగా మంచిగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్న మట్టికి అయితే మనం ఫ్రిల్స్ పోకుండా ఉండడానికి అయితే చిన్నగా అయితే అంత మందము ఒక కుట్టు వేసుకోవాలి. సో ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఈ హ్యాండ్ అయితే డైరెక్ట్ బ్లౌజ్కి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి కింద కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, అది ఒక డిజైన్ అవుతుంది. సో నేనైతే కింద చూడండి ఇలా హ్యాండ్ని టైట్గా చేసినా కూడా మనకి పైన పఫ్ అనేది అలాగే నిలబడి ఉంటుంది.
సో కింద అయితే హెమ్మింగ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కదా. సో దానికైతే నేను ఇలా ఒక 1 ఇంచ్ క్లాత్ని అయితే ఇలా రివర్స్ సైడ్ నుంచి అయితే జాయింటింగ్ చేస్తున్నాను. మనము మామూలుగా అయితే హెమ్మింగ్ పట్టి అయితే ఒరిజినల్ సైడ్ నుంచి రివర్స్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి పెడతాం కదా. సో నేనైతే ఇక్కడ రివర్స్ సైడ్ నుంచి అయితే ఒరిజినల్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒరిజినల్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కింద బోర్డర్ లాగా అయితే ఉంటుందండి. సో ఇలా అయితే 1 ఇంచ్ క్లాత్ కదండి, దాన్ని అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. సో దాని ఎడ్జ్ అనేది ఉంటుంది కదండి, అదైతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని అయితే ఆ ఎడ్జ్ పై నుంచి అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్కి అయితే కింద పట్టీలాగా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ అయితే పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి, అలాగే కింద కూడా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. సో ఇలా చివరన ఎడ్జ్కి మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదండి, చాలా ఈజీగా అయితే మనం ఈ హ్యాండ్ పఫ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి ఇంకా నీట్గా కనబడుతుంది. సో మనకి ఏదైనా బార్డర్ కానీ పైపింగ్ కానీ ఉంటే ఇంకా గ్రాండ్గా అయితే మనం రెడీ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకొక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. ఇక్కడైతే ఫస్ట్ కింద ఉన్న ఈ పట్టీ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఇలా 1 సైడ్ నుంచి అయితే స్టిచ్చింగ్ జాయింటింగ్ చేసుకోవాలి. ఎడ్జ్కి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్లో అయితే ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. సో మనకి పైపింగ్ కానీ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే బార్డర్ అయినా మనకి చిన్న బార్డర్ కానీ చేసుకోవచ్చు. ఒక 3 ఇంచెస్ వరకు మ్యాక్సిమం సైజ్ బార్డర్స్ అయితే వస్తాయి కదండి. సో ఆ బార్డర్స్ అయినా చేసుకోవచ్చు. సో నేను అలా కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో నాకైతే కస్టమర్ ఇది నార్మల్ బ్లౌజ్ ఇచ్చేసి ఇలా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు. సో నేను దీని యొక్క బ్లౌజ్ కటింగ్ కూడా 32 సైజ్ అండి. సో ఆ సైజ్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను. సో నాకు వీలైనంత వరకు అయితే నేను అన్ని సైజుల బ్లౌజులు అయితే అప్లోడ్ చేస్తానండి. సో మనకి ప్రాసెస్ అనేది తెలియాలి. సో సైజు వేరైనా కూడా ఫార్ములా అనేది ఒకేలా ఉంటుంది. చూడండి ఇక్కడ మిడిల్లో నేను మార్కింగ్ అయితే పెట్టాను కదా. సో ఇలా ప్రిల్స్ అయితే ఎదురుగా పెట్టాలి. 1 సైడ్ 3 ప్రిల్స్, 1 సైడ్ 3 ప్రిల్స్ పెట్టుకొని ఇలా ప్రిల్స్ అయితే కదలకుండా ఉండాలి కాబట్టి పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చాలా నీట్గా అయితే వచ్చిందండి ఫైనల్లీ. సో ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలండి కంపల్సరీగా. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్ లోతు అనేది తీసుకుంటాను. సో ఇక్కడ చూడండి ఒరిజినల్ అయితే ఎదురుగా పెట్టుకోవాలి. ఇలా 2 కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అయితే మనము ఇక్కడ షోల్డర్ పైనుంచి అయితే క్రాస్గా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే తీసుకోవాలండి. సో ఇక్కడైతే నేను చిన్నగా సీజర్తో అయితే టక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మార్కర్తో అయితే చిన్నగా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసి మీకైతే ఫైనల్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ హ్యాండ్కి అయితే ఇలా షోల్డర్ పైన ఇలా పెట్టేసుకొని అయితే హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవాలి. సో డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.
మీరు చేసే ఒక్క లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది, అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది. నేను చెప్పే ఈ ఈజీ మెథడ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అయితే చాలా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ హ్యాండ్ అయితే డబుల్ స్టిచ్చింగ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే ఒకటి అయిపోయింది కదండి. ఇలా మళ్ళీ క్లాత్ను ఇలా రివర్స్ తిప్పేసి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సైడ్ జాయింటింగ్ అనేది కూడా చేసేస్తున్నానండి. ఇలా చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చూపిస్తాను. సో ఇది అయితే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి తొందరగా సాగుతుంది. సో మనము క్లాత్ను అయితే లాగకుండా అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 అండి. సో సెకండ్ డాట్ మార్కింగ్ అండి, మర్చిపోయి ఫస్ట్ డాట్కి పెట్టేశాను. సో ఇక్కడ షోల్డర్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8. సో మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్ వచ్చింది కాబట్టి, పఫ్ హ్యాండ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది టైట్గా ఉంటుంది. మనకి ఇక్కడ పఫ్ మాత్రం లూజ్గా వస్తుంది. సో నేను ఇక్కడ నేనే నా చేతికి పెట్టుకొని చూపిస్తాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలండి. చిన్న సైజు, చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి, 32 సైజు బ్లౌజు. సో ఇలా 2 సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. మనకి ఏదైనా పట్టు క్లాత్ అయితే రివర్స్ ఫోల్డింగ్ చేసుకుంటే ఆ క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో చూస్తారు కదండి, హ్యాండ్ అయితే కింద ఏమో టైట్గా ఉంటుంది, ఈ పైన మాత్రము పఫ్ దగ్గర మాత్రం పఫ్ అనేది పైకి లేస్తుంది. ఎందుకంటే మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పైకి పెట్టుకున్నాం కదా. సో అది అనేది మనకి పఫ్ అనేది పైకి లేసి ఉంటుంది. సో ఫైనల్లీ అయితే హ్యాండ్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా నార్మల్ బ్లౌజ్ని కూడా మనము హెవీగా అయితే చేసుకోవచ్చు. కింద బార్డర్ కూడా పట్టీ కూడా చాలా నీట్గా ఉందండి. నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.